తెలుగు రాష్ట్రాల జలజగడం ఢిల్లీకి చేరింది. ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్ర సర్కార్. మరి ఈసారైనా గోదావరి, కృష్ణా జలాల లెక్కలు తేలుతాయా? బనకచెర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? బేసిన్లు భేషజాలకు పోకుండా చర్చిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, వినియోగంపై చర్చించేందుకు హై లెవెల్ మీటింగు ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నెల 16వ తేదీన 2:30కు ఈ భేటీ జరగబోతోంది. ఏపీ, తెలంగాణ సీఎంలు తమ డెలిగేషన్ తో పాటు ఎజెండాతో రావాలని సమాచారం ఇచ్చింది కేంద్ర జలశక్తి శాఖ. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఇక బనకచెర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సమావేశం కానున్నారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, పలువురు ఉన్నతాధికారులు వెళ్తున్నారు. శ్రమశక్తి భవన్ లో ఈ మీటింగ్ జరుగుతోంది. గోదావరి, కృష్ణా జలాలను కలిపే బనకచెర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రానికి పంపగా తెలంగాణ ఫిర్యాదుతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ప్రపోజల్స్ ను తిప్పిపంపింది. దీంతో కేంద్ర సంస్థ వ్యాప్కోస్ సర్వే చేయించిన ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్ ను కేంద్రం ముందు ఉంచేందుకు సిద్ధమైంది. బనకచెర్ల ద్వారా కేవలం మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే 200 టీఎంసీలను వాడుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి చెప్తోంది. దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. ముందు రెండు రాష్ట్రాల కేటాయింపులు, ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఆ తర్వాత మిగులు జలాలపై మాట్లాడదాం అంటోంది తెలంగాణ. అప్పటి వరకు బనకచెర్ల అంశం పక్కన పెట్టాలని కేంద్రానికి సూచిస్తోంది. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కేంద్రానికి చాలా సార్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కేంద్ర మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు నదుల్లో నీటి వాటాలు, ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారు. ఇక జరగబోయే భేటీలో ఏం తేలుస్తారు? కృష్ణా, గోదావరి నీళ్లపై ఇద్దరు సీఎంలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ మీటింగ్ తోనైనా నీళ్ల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా వేచి చూడాలి.